అందరం బైబిల్ కోరస్ పాడుకుందాం. భలే భలే మాట. మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. త్వరగానే ముగించుకుందాం అంకుల్ అన్నట్టు, 1 గంటన్నరలో కరెక్ట్గా 1 గంట మనం దేవుని యొక్క బలలో పాల్గొనే ముందు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. మొదటిగా 1 తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం. 1 తిమోతి 2:4. చాలు. తర్వాత 1 పేతురు 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. 1 చాలు. ఇంకొకటి అదే 2వ పేతురు 2వ అధ్యాయము 19వ వచనం. చాలు. ఈ మాటలను బట్టి దేవుడు మాట్లాడులాగున ప్రార్థనలోకి వెళ్దాం. ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, మా గొప్ప దేవ, నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మరి యొక్క పునరుద్ధాన దినాన తండ్రి, మీరు నాకు ఇచ్చినటువంటి ఇంకొక ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రములు. మీ యొక్క వాక్యమును తండ్రి ధ్యానించుచుండగా తండ్రి, అల్పుడను అయోగ్యుడను తండ్రి, మీ శిలువ చాటును మరుగుపరుచుకొని తండ్రి, మీరు ఏవైతే మాట్లాడాలని తలస్తూ ఉంటున్నారో ప్రభా, నా నోటిని మీ బూరగా వాడుకొని మీ వాక్యములో తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని బలలో పాల్గొనే నిమిత్తము మమ్మల్ని సిద్ధపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మొదటిగా 1 తిమోతి 2:4లో మనం చూసినట్లుగా అని చెప్తున్నాడు. సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం అంట. సత్యము అంటే ఏంటి? వాక్యమే సత్యము. చాలా విషయాల్లో సత్యమును గూర్చి దేవుడు చెప్తూ వస్తున్నాడు. అందులో మొదటిగా మనం చూస్తే సత్యము యోహాను సువార్త 17:17లో మీరు అన్నట్టు నీ వాక్యమే సత్యం అని అందులో రాయబడి ఉంది. అదే యోహాను సువార్త 14:6లో దేవుడే చెప్తాడు ఏమని? నేనే మార్గము సత్యము జీవమని చెప్తాడు కదా ఆయన. ఇప్పుడు సత్యం అంటే ఏంటి? వాక్యము. యేసుక్రీస్తు ప్రభు వారే వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం చెప్తూ ఉంటాడు, వాక్యము దేవుడై ఉండనని చెప్తూ ఉంటాడు. అంటే సత్యము ఇప్పుడు ఏంటి? వాక్యం అన్నమాట. సో మనము సత్యము తెలిసినటువంటి వారుగా ఉండడమే కాదు, ఈయన ఏమంటున్నాడు దేవుడు, సత్య విషయంలో అనుభవ జ్ఞానం కలవారే ఉండాలని చెప్తాడు. అంటే ఇక్కడ చూడండి, అలా దేవుడు చెప్తే ఏమంటాడంటే, యెషయా గ్రంథము 26:2లో కూడా ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఏమంటాడంటే చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? సత్యమును ఆచరించు నీతిగల జనం అంటున్నాడు. మనమంతా ఎవరు?
నిజంగా మనం నీతిగల జనమే కదా. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఆరాధన వర్తమానంలో మనం విన్నాం దేవుడు మనల్ని కదా. దేవుడు మనల్ని అలా చక్కగా నడిపించేటువంటి దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే సత్యమును ఆచరించేటువంటి నీతిగల జనం. మొట్టమొదటిగా ఆయన ఏం చెప్తున్నాడు? సత్యం విషయంలో అనుభవ జ్ఞానం కావాలి. ఆ అనుభవ జ్ఞానంలోనికి వెళ్ళాలంటే మనం ఎలా నేర్చుకోవాలి, ఏ విధమైనటువంటి ఇందులో ఒక 3 పాయింట్లు నేను చెప్పదలుచుకుంటున్నాను. మొదటిది ఏమంటే సత్య విషయంలో మనం ఏ రీతిగా ఉండాలి. తర్వాత సత్య విషయంలో సహోదరులు ఒకవేళ సత్యంలో నుంచి తప్పిపోయినప్పుడు వారిని మనం ఏ రీతిగా మళ్ళీ వాళ్ళని సత్యంలోనికి మళ్ళించాలి, అది కూడా అందులో ఒక భాగం. సత్యం విషయంలో అనుభవ జ్ఞానం ఉంటే సరిపోదు. చాలామంది టీచర్స్ అనుభవ జ్ఞానం ఉంటుంది. దేనికి ఉండేది? అందరినీ చెప్పడానికి, నడిపించడం, వాళ్ళు కాపాడుకోవాలి. అదే రీతిగా ఇంకొకరికి చెప్పి వారిని ఏం చేయాలి? సరిచేయాలి. అందుకని ఇక్కడ దేవుడు యొక్క తలంపు ఏంటంటే సత్య విషయంలో మీరు అనుభవ జ్ఞానమును కలిగి జీవించాలి. ఇంకొక విషయం ఏమంటాడంటే కీర్తనలో 119వ కీర్తన 142లో ఇంకొక మాట అంటాడు, నీ ధర్మశాస్త్రము ఇంకొకటి ఏంటంటే సత్యము, దేవుడి యొక్క ధర్మశాస్త్రం కూడా సత్యం అంటాడు. దేవుని యొక్క మనం ఇప్పుడు పాటించేది ఏంటంటే కొత్త నిబంధన గ్రంథం మనం పాటిస్తూ ఉంటాం. దీంట్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం సత్యంగా చూస్తున్నాం, దేవుణ్ణి సత్యంగా చూస్తున్నాం. వీటన్నిటినీ కూడా మనం అవపోషణ పట్టుకొని ఇక్కడ తర్వాత మనం చదివింది ఏంటంటే 1 పేతురు 2:1-3 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ ఏమంటాడంటే ఆ పాలను మీరేం చేయాలా? ఆపేక్షించండి. మన సత్యంలో ఎదగడానికి అవన్నీ మనం దేవుడు ఇంకోటి ఏమంటాడు చెప్పండి, మనం పసివారం ఏమంటాడు అంటారు కదా. పసివాళ్ళు ఏం తాగుతారు? ఇప్పుడు పెద్దోళ్ళు కూడా పాలు తాగుతారు కదా. ఎందుకు పాలు తాగుతారు? శక్తి కోసం. మామూలుగా చాలామంది ఏమంటారంటే పెద్దోళ్ళకి పాలు అవసరం లేదు, ఏ జంతువు అయినా చూడండి, గేదె కానివ్వండి, ఇంకోటి మన ఏమంటారు మేక, ఇవన్నీ ఏమైనా చూడండి, పుట్టిన తర్వాత కొంతకాలం మాత్రమే పాలు తాగుతాయి. తర్వాత ఎదిగిన తర్వాత పాలు తాగుతాయా? అవి తాగవు, అవి మనం తాగుతాం. అర్థమవుతుందా? గేదె పుట్టిన వెంటనే గేదెకి దూడ పుడుతుంది. దూడ పుట్టిన తర్వాత గేదె ఏం చేస్తుంది? పాలిస్తుంది. మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆ గేదెని దాపిచ్చి కొంచెం, ఎందుకంటే మనకు కావాలి కదా, గేదెకు కొంచెం దాపిచ్చి తర్వాత మళ్ళీ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ దూడను వదులుతాం. గేదె కూడా తెలివైంది, దాని బిడ్డ కోసం కొంచెం దాచుకొని మనకిస్తుంది. అంతేనా? అబ్జర్వ్ చేశారా ఎవరన్నా? పాలు ఎవరు తాగుతారు చెప్పండి? ఇప్పుడు చిన్నపిల్లలు తాగుతారు. మనం ఆధ్యాత్మిక విషయంలో కూడా మనము ఇంకెవరి వల్ల ఉన్నాము? చిన్నపిల్లల వల్లే ఉన్నాము. అటువంటి వారు మనం ఏం తాగాలి? ఇప్పుడు వాక్యం అనేటువంటి పాలను మనం ఏం చేయాలంట? అపేక్షించి. ఎందుకోసము అంటే మనం అందులో అభివృద్ధి చెందడం కొరకు. అభివృద్ధి చెందుతూ మనం ఏం చేయాలంట? జ్ఞానాన్ని పొందుకోవడం కోసం. ఇంకా అందుకే మనం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కీర్తనలు 51:6లో ఇక్కడ ఏమంటాడంటే మన దావీదు భక్తుడు రాస్తూ ఉంటాడు. చాలు, ఈ అంతరంగంలో ఏంటంట? మామూలుగా 51వ దావీదు కీర్తన ఎందుకు రాశారో తెలుసు. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు నతాన్ అనే ప్రవక్త పైన రాసి ఉంటుంది కదా, బెత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాన్ అను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన అంటాడు అందులో కదా. అంటే బెత్షెబాతో తప్పు చేసినప్పుడు నాతాన్ ప్రవక్త ఒక స్టోరీ చెప్పి అతను ఏం చేయాలి అని అంటే చంపేయాలంటాడు దావీదు. అప్పుడు దావీదు ఏమంటాడు? మన ప్రవక్త ఏమంటాడు? అది నువ్వే అంటాడు. వెంటనే ఆయన ఏమైద్ది? వెంటనే తెలుసుకొని వెంటనేగా ఈ కీర్తన రాయడం మొదలు పెడతాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనకన్నా రియలైజేషన్ వచ్చింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే లోపల ఉన్నటువంటి సత్యాన్ని ఆయన ఒప్పుకుంటూ ఆయన చెప్తున్నాడు ఏమంటే నువ్వు ఎప్పుడు కూడా అంతరంగంలో సత్యమును కోరుతున్నావు అని చెప్తున్నాడు. అంటే దేవుడు మన దగ్గర నుంచి కూడా ఆయన ఆశించేది ఏంటంటే సత్యమును మనము వెంబడించడము, సత్యములో మనము ఎదగడం అన్నమాట. ఇటువంటి విషయాలు మనం ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు 100వ కీర్తన 5వ వచనంలో ఏమంటాడంటే ఆయన సత్యము తరతరములుండును అంటాడు కదా. ఆయన సత్యము తరతరములు ఉంటుందట. ఆయన ఎప్పుడు కూడా సత్యాన్ని కోరుకునే దేవుడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా దేవుడు ఏమంటాడు? నేను పరిశుద్ధునే ఉన్న ప్రకారం మీరు కూడా అంటాడు కదా. అంటనే దేవుడు కూడా సత్యమునై ఉన్నాడు కదా.
దేవుడు సత్యాన్ని బోధించే విషయంలో కానీ, మన జీవితంలో నడిచే విషయంలో కానీ, సత్య విషయంలో మనం ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, వెనుకడిగేయకూడదు. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఈ యొక్క సత్య విషయంలో మీరు అనుభవ జ్ఞానం పొందుకోవాలి అంటున్నాడు. చూడండి, మొదటిగా ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 4:15 మనం చూస్తాం. ఎఫెసీ 4 చాలా ఏమంటున్నాడు అంటే ఇక్కడ అన్ని విషయములలో అంటున్నాడు. ఇక్కడ మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు, ఇక్కడ ప్రేమ కలిగి అంటున్నాడు. అంతేనా? ఎంతమందికి ప్రేమ ఉంది? అందరికీ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ప్రేమను కలిగి ఉంటారు. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే ప్రేమను కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు. ప్రేమ కలిగి అంటే చాలామంది ఇంకొకలాగా కూడా తీసుకుంటారు. అందరూ కూడా ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే మీ యొక్క సహోదరులతో మిక్కటమైనటువంటి ప్రేమ. 1 పేతురు 4:8 ఉంటుంది చూడండి. 1 పేతురు 4:8 ఒక మాట ఉంటుంది, ఒకని ఎడల ఒకడు దేవుడు ఏమంటున్నాడు అంటండి, ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలట. మామూలుగా అందరూ ప్రేమించుకొని అన్నారనుకోండి, ఇక రకరకాల ప్రేమలన్నీ బయలుదేరి వస్తాయి, అంతే కదా. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రేమ నా గుండెలయ్యా అనుకుంటూ మొదలు పెడతారు, ఒకటి రాస్తారు. ఆదాము కూడా ఒక పాట రాశాడు కదా, నరుడు మన ప్రకటెంకులో నుంచి అవ్వని తీసిన తర్వాత, ఇగో నీ భార్యని ఎదురు పెట్టినప్పుడు నారి ఏమన్నాడు, నా ఎముకలో ఎముక మాంసంలో మొదలు పెట్టాడు. ఇంకా నరుడి నుంచి తీయబడ్డావు కానీ ఒక పాట రాసుకున్నాడు ఆయన. మంచి చక్కగా ఒక పాట పాడుకుంటే మరి పాడుకొని ఉంటాడు. అట్లాగా చూడండి, దేవుడు చెప్పేటువంటి ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, సహోదరుడి పట్ల ఒకటి ఎడల ఒకళ్ళు మిక్కటమైన ప్రేమను కలిగి ఉండాలి. ఎందు నిమిత్తము? దానిపైన ఏం రాసిందంటే, సమస్తమైనటువంటి పాపములను అదేం చేస్తుంది, అనేక పాపములను కప్పుతుంది. కాబట్టి మిక్కటమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఈ విషయంలో చాలామంది పైకి ప్రేమ కలిగినట్టుగా నటిస్తారు కానీ లోపలేముంటుంది, అసూయ, ఇవే ఉంటాయి. ఇందాక మనం చదివాం ఏమని, 1 తిమోతి సమస్తమును అనుభవ అందులోనే మనం చదివాము. శిశువులను పోలిన వారే అని ఉంటుంది. ఇందాక 1 పేతురు 2:1-3 చూసాం. మాని అంటున్నాడు చూసారా. ఇవన్నీ మనలో ఉంటాయట. మనలో ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? మొట్టమొదట ఆదాము సృష్టించిన తర్వాత, ఆదాముని దేవుడు మంటి నుంచి సృష్టించిన తర్వాత వెంటనే ఇవేమీ లేవు కదా. ఎప్పుడైతే సాతాను పాము రూపంలో వచ్చేసి, సాతాను ఎప్పుడైతే అవ్వను లోబరుచుకున్నాడో చూసారా, ఎప్పుడైతే లోబరుచుకున్నాడో ఆ టైం నుంచి ఇవన్నీ వచ్చాయి కదా. ఎప్పుడు మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ అయింది? పండు తిన్నది అక్కడ నుంచి మొట్టమొదటిగా అన్నీ 1 by 1 వస్తూ వచ్చినాయి. కయ్యను కానీ అక్కడి నుంచి ప్రతీది కూడా కూడా దేవుడు మనల్ని ఏం చేశాడు, ఎన్నడూ విడబాయనని చెప్పేసి ఆయనకు తోడుగా ఉంటూ ఆయన ఏం చేశాడు, ఇక ముందు నేను మీ మధ్య ఉండలేను కాబట్టి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధ దేవుణ్ణి మనకి ఇచ్చేసి, పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇచ్చేసి ఈ బైబిల్ని మనకి మన చేతిలో పెట్టాడు. ఇది మీరు చదువుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు అని. పరిశుద్ధాత్మ దేవుడు అప్పటి నుంచి ఏం చేస్తున్నాడు, ఎవరైతే రక్షణ పొంది, ఎవరైతే బాప్తిజం పొంది మారు మనస్సు బాప్తిజం ఈ రక్షణ అనుభవంలోకి వస్తారో, ఆ తర్వాత నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ప్రవేశిస్తాడా లేదా? చెప్పట్లే ఎవరు, ప్రవేశిస్తాడా లేడా? పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నప్పుడు, ఇందాక అన్న చెప్పిన దాంట్లో కూడా మన అన్న గుర్తు చేశాడు, మనము తెలియక చేస్తాడు కొంతమంది తప్పులు, తెలిసి కూడా చేసే కొన్ని ఉంటాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడో సత్యాన్ని మనం ఏం చేస్తాం, లోపలే ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడంటే మనం ఏది చేసినా కూడా ఏం చేస్తాడు, నువ్వు చేయొద్దు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉంటాడు. నాకైతే లోపలికి యుద్ధం జరుగుతూ ఉంటుంది, అగ్నిపర్వతం బద్దలైతున్నట్టే ఉంటుంది ఒక్కోసారి. నాకు చాలామంది ఏదైనా వాక్య విరుద్ధంగా ఎవరైనా చెప్పిర్రంటే మాత్రం అసలు మామూలుగా ఉంటుంది. రవిరాజ్ అంకుల్తోనే పోయి రవిరాజ్ అంకుల్కే ఫోన్ చేసి చెప్తాను నేను, అంకుల్ ఎట్లా ఉంది నాకంటే, నాకు కూడా అట్లే ఉంటుంది దిల్లు అంటాడు. నాకు కూడా అట్లే కోపం వస్తుంటుంది వాక్య విరుద్ధంగా ఎవరన్నా చేస్తే అని అన్నా ఉంటాడు. అసలు లోపలంతా ఎట్లా ఉంటుందంటే ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది లోపల. వాక్య విరుద్ధంగా జరుగుతుంది, ఏం చేయలేం మనం. ఏం చేయాలంటే అదే ఈరోజు మనం మాట్లాడుకునే విషయం.
లోపలంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తూ ఉంటాడు, వద్దు నువ్వు చేయొద్దు అని. అందుకే మనం ఏం చేయాలంటే చెయ్యం. కానీ కొంతమంది చేస్తారు, కొంతమంది చెమకుట్టినట్టు కూడా ఉండదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. అంటే సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేరు కాబట్టి వాళ్ళకి తెలియదు. సత్యాన్ని తెలుసుకున్న మనము కూడా అలా చేయకూడదు. చేసే వాళ్ళని మనం ఏం చేయాలా? హెచ్చరించాలా. అదే ఇందాక మనం చదివాం, సహోదరులను, మనం తప్పిపోయినటువంటి సహోదరులు మనం ఏం చేయాలి? మళ్ళించే ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో మాట్లాడుతూ ఉంటాడో, దేవుడు ఇంకో మాట కూడా అంటాడు. బలం మనం ఏంటంటే వాక్యం చదువుతూ ఉంటే మనకేం రావాలి? లోపల ఒక ఏమంటారంటే ఆ యొక్క కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకానొక నా గత కొన్ని సంవత్సరాల క్రితం ఏమైందంటే, నా సహోదరుడు నాకు బాబాయ్ కొడుకు అవుతాడు. నా సహోదరుడు మేము కలిసాం, మా ఊరు వెళ్ళినప్పుడు కలిసాను. నేను డైలీ పోర్షన్ ఆ రోజు నేను చదువుకోలే, ముందు రోజు నా డైలీ పోర్షన్ చదువుకోలే వాక్యం. వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఒక విషయంలో శోధించబడుతున్నాడు. అరే అది తప్పురా అని చెప్పా, మామూలుగా అయితే నేను చెప్పా. వాడేం చేశాడంటే, అరే ఇది ఏజ్రా అని వాడు నాకు మళ్ళీ రివర్స్ బోధించడం మొదలుపెట్టాడు. నేను వాడిని అడ్డు చెప్పలేకపోయా. అంటే అర్థం ఏంటి? నేను అడ్డు చెప్పలేకపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత నా పోర్షన్ చదువుతున్నప్పుడు అక్కడ ఏముందంటే, నీ సహోదరుడు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు సరి చేయకపోతే నువ్వు తప్పు చేసినావు అన్నాడు దేవుడు. అంటే ఈ డైలీ పోర్షన్ నా ముందు రోజు చదువుంటే ఏమయ్యేది చెప్పండి? నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చు కదా. అంటే మనం కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం సత్యం నుంచి కొంచెం పక్కకు పోతాం. అప్పుడు ఏమైందంటే, మనల్ని మనం కాపాడుకోవడం ఏమో కానీ ఎదుటోడు మనల్ని మార్చే ప్రయత్నం చేస్తాడు, ఎందుకంటే మనకు కాన్ఫిడెన్స్ ఉండదు కాబట్టి. అందుకే దేవుడు ఏమంటాడంటే, సత్యం విషయంలో మీరు అనుభవ జ్ఞానం గలవారై ఉంటే సత్యాన్ని మీరు కరాఖండిగా మీరు చెప్పగలుగుతారు, ఎదుటోడికి చెప్తారు, వాణ్ణి కూడా మార్చే ప్రయత్నం మనం చేస్తాం. అంతే కదా. సువార్త చెప్తాము, సువార్త చెప్పిన తర్వాత మనం వచ్చేస్తాము, వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది మనకు తెలీదు కదా. తర్వాత నేను అవి ఉన్నవి నేను చెప్తాను, వన్ బై వన్ మనం వెళ్దాము. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, 1 తిమోతి 2:22లో దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ప్రేమను సమాధానమును వెంటాడుమని ఉంటాడు. అదొక్కటి చదవండి. చూడండి 1 తిమోతి 2:22లో, 2 తిమోతి 2:22లో చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ప్రేమను సమాధానమును వెంటాడము, నీతిని ప్రేమను సమాధానం వెంటాడమని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఇందాక చూసింది ఏంటి? ప్రేమ కలిగి సత్యం విషయంలో ఉండమన్నాడు. ఇప్పుడు చాలామంది ప్రేమ కలిగి ఉంటారులే, కానీ కొంతమంది ఏం చెప్తారంటే మాటలే, క్రియల్లో ఉండవు కదా. ఇందాక అంకుల్ పాడమంటే పాడాం, అందుట్లో ఒక వచనం ఉంటుంది, ఇది క్రియ చూపే దేవుడవు అని చెప్పేసి ఉంటుంది. సో క్రియలు చేసే దేవుడు అనమాట. మనం ఏం చేస్తాము? ప్రేమను జస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తాం అంతే. నీ పట్ల నాకు ప్రేమ ఉందని చెప్తాం తప్ప క్రియల్లో చూపెట్టాం. దేవుడికి కావాల్సింది ఏంటంటే క్రియలు ఉన్నటువంటి ప్రేమ, అదే క్రియలున్న ప్రేమ నీది అని ఆచరణం భావం. దేవుడు చెప్పేది ఏంటంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్నాడు. సత్యమును బోధిస్తూ క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మనం ఎదగాలంట. అది దేవుడు మనకి చెప్పేటువంటి ఏమంటారు భావం. ఇటువంటి అనుభవం అనేది మనకు రావాలి అని దేవుడు కోరేటువంటిది. ఇక్కడ ఏమంటాడంటే, ఇలా మనం ఉన్నట్లయితే, ఒక నీడలో మనం ఉన్నట్లయితే, ఇప్పుడు కీర్తనలు 26:3లో ఒక మాట ఉంటుంది. అక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నీ సత్యమును అనుసరించి ఆయన అనుభవంలో ఉన్నాడంట. అటువంటి అనుభవం మనకు ఉండాలి. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను, అటువంటి అనుభవం మనకు రావాల్సింది. అదే కీర్తనలు 26వ అధ్యాయంలో, కీర్తనలు 26 4-5 వచనాలు మనం చూస్తే, చాలు. ఇక్కడ ఏమంటున్నాడు, అవన్నీ కూడా సత్యంలో ఉన్నటువంటి మనకు ఇవన్నీ ఎలా ఉంటాయి చెప్పండి?
సాంగత్యం కానీ, వేషధారులతో పొందు చేయడం కానీ, దుష్టులు సంఘం, అవన్నీ కూడా మనకి ఎలా ఉంటాయి చెప్పండి? ఇప్పుడు అసహ్యంగా ఉంటాయి. కీర్తనలు 1:1 ఏముంది? దుష్టుల సాంగత్యము చేయక అని ఉంటుంది కదా. చూడండి ఎంత గొప్ప దేవుడు, మనతో ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాడు దేవుడు. లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చరిస్తూనే ఉంటాడు, ఏది వదిలిపెట్టాడు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధంగా ఉన్న ప్రకారం మీరు కూడా. ఇప్పుడు మన దగ్గర పరిశుద్ధత లేదనుకోండి, అసలైతే మనం ఏం చేస్తాం చెప్పండి? పరిశుద్ధత లేకపోతే లోపల ఉన్న దేవుడు ఏం చేస్తాడు? అక్కడ అసలు నిలవలేవాడు, అసలు నేను ఉండలేను అంటాడు. అయినా కూడా మనం బలవంతంగా పోతాం ఆడికి. అంటే దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? అసలు నేను ఉండలేను రా బాబు, నేను అసలు ఉండలేను, నాకు అసలు నచ్చట్లేదు, అది పరిశుద్ధంగా లేని చోట నేను ఉండలేను, నువ్వు వెళ్ళకూడదు. లోపల నుంచి ఏం చేస్తాడంటే అసలు హెచ్చరిస్తూ ఉంటాడు అనమాట. అది మనం లోపల మనం ఏం చేస్తామో అది మనం దాన్ని గుర్తెరిగి వెంటనే మనం ఏం చేయాలి? ఆ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. కొంతమంది ఏం చేస్తారు? ఎనరో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటువంటి మాటలను ఏం చేస్తారు? కొద్దిసేపు నువ్వు ఊరుకో, నీకేం తెలీదు, నన్ను కొంచెం బోని అని అంటాం. ఆడికి పోతేనే కదా ప్రభా తెలిసేది ఏది ఉందని అంటాం. దేవుడు ఏం చెప్తాడు? ఊరే అక్కడ ఉందిరా బాబు అని ముందే చెప్తాడు. కొంతమంది ఏమంటారంటే మొండిగా వెళ్ళిపోతారు, నీ ప్రార్థన చేసుకుని దేవుడు చూసుకుంటాడులే అనిపోతాడు. దేవుడు ముందుకెళ్ళడమే కాదు, ఆగమని చెప్తాడు, ఆ నుంచి పారిపోవని చెప్తాడు, వెనకడిగేయమని చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు హేరోదురాజు చంపుతున్నాడని చెప్పేసి మరియమ్మ వారిని లేచి అక్కడి నుంచి పారిపోండి, అక్కడికి వేరే దేశం వెళ్ళమని చెప్పిండా? లేదు. ఆయన రక్షకుడు, ఇది అది ఆయన యుద్ధం చేస్తాడని చెప్పిండా? రక్షకుడు ఆయన్ని చంపేదూరు అని చెప్పిండా? చంటి పిల్లాడుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ నుంచి ఏమన్నాడు? పారిపోమనే చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా పారిపోమనే చెప్పిండు అక్కడి నుంచి. ఆయన ఇంకొక మాట ఏమంటాడు దేవుడు? కానాను విందుకు వెళ్తాడు. కానాను విందుకు వెళ్ళినప్పుడు మరియమ్మ గారు వస్తారు. అక్కడ ఏమంటారు? ద్రాక్షరసం అయిపోతే వాళ్ళు వచ్చి మరియమ్మ గారిని అడుగుతారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన ఏమంటాడు? ఒక మాట ఏమంటాడు? నా సమయం ఇంకా రాలేదంటాడు. చూసారా? నా సమయం, ఆయనే చెప్పాడు నా సమయం ఇంకా రాలేదు. మనం ఏం చెప్తే నా సమయం వచ్చింది పోతే దేవుడు చూసుకుంటాడులే అంటాం. ఇట్లనే ఇద్దరు పడవలో ప్రయాణం చేస్తున్నారంట. పడవలో ప్రయాణం చేస్తూ ఉంటే ఒకడికి ఈత వచ్చు, ఒకడికి ఈత రాదు. ఈత రానోని దేవుడు అన్నాడంట, ఎవరు నీకు ఈత రాదు, ఇక్కడ కూర్చో, నువ్వు వచ్చిన తర్వాత బోదుగాని లేరా అన్నాడట. పక్కనోడికి ఈత వచ్చు. వీడేమనుకున్నాడు? వాడికి ఎట్టాకి ఈత వచ్చుగా, వాడు నన్ను కాపాడతాడులే. దేవుడు ఏమన్నాడు? ఒరే నువ్వు వద్దు, వాడు నిన్ను కాపాడలేడు, నువ్వు పోమాకని చెప్పిండు. ఈడెనలే, దేవుడు చూసుకుంటాడులే, ఏమన్నా అవుతుందా అని మనకు ధైర్యం ఎక్కువగా. అసలే మనం ఏమంటామంటే ఏదన్నా కావచ్చు కదండి, ఏదన్నా కావచ్చు. మనం నెగిటివ్గా మాట్లాడడం మనకు నచ్చదు. ఒక్కొక్కసారి మా జ్యోతి కూడా అట్లా వద్దంటే నెగిటివ్గా మాట్లాడడం మాకు నాతో అంటుంది ఒక్కొక్కసారి. నేను నెగిటివ్ అంటే నెగిటివ్ మాట్లాడడం అని కాదు, కానీ అక్కడ ఏంటంటే దేవుడు చెప్తున్నప్పుడు, లోపల నుంచి చెప్తున్నప్పుడు ఏంటంటే ముందుగానే మనం గుర్తెరుగుతాము. గుర్తెరిగి దేవుడు ఆపినప్పుడు ఏం చేయాలా? ఆగాలా వద్దా? వీడు పోయిండు, పడవలో ఎక్కిండు, పోయిండు, అక్కడ ఏదో అయింది, పడవకు చిల్లు పడ్డది, నీళ్ళు వస్తున్నాయి, మునిగిపోతుంది. హెల్ప్ హెల్ప్ అంటాడు. వాడు సగం మధ్య దూరంలో ఉన్నాడు, ఎవడు హెల్ప్ చేయడానికి రాలే, మునిగిపోయిండు, చచ్చిపోయిండు, పైకి పోయిండు. దేవా నువ్వు కాపాడే దేవుడు కదా, నువ్వు ఎందుకు రాలే నువ్వు అంటే డెప్ప మీద ఒక్కటిచ్చి నేను ఆల్రెడీ నీకు చెప్పిన, ఎందుకోసం పోయినావు నువ్వు అన్నాడంట. అంటే దీని ఉద్దేశం ఏంటి? వద్దని చెప్తాడు, ఆగమని చెప్తాడు, పారిపోవని చెప్తాడు, ఎప్పుడు ముందుకే పోతా అని చెప్పడు. సింహం కూడా ఒకడికి ఎనిక్కేసిద్దంట. ఎందుకు? ఒకడికి ఎనిక్కేసి ముందు కురికిద్దంట. దానికేం అవసరం చెప్ప, నేను రాజుని ముందుకే పోవాలని పోయిందనుకో ఎట్లుంటుంది చెప్పండి. అట్లా కొన్ని ఉంటాయి. నాకు తెలుసు అదే ప్రిన్సిపల్ అనుకుంటా. కొన్ని కార్లు డిజైన్ చేశారు. కార్స్ ఉంటాయి ఇట్లా ఎనిక్కంటేనే ముందు కురుకుతుంది. చూసారా ఎప్పుడన్నా కార్లు? అంటే చెప్తున్నా అంతే. మనం ఎనిక్కి వెళ్ళమని కూడా దేవుడు చెప్తాడు. ఎందుకు? పాప విషయంలో ఎనిక్కి చూడమని కాదు, ఎనిక్కి దగ్గు, నీ సమయం ఇంకా రాలేదని చెప్తూ ఉంటాడు. ఎప్పుడు ముందుకే పో అని ఎప్పుడు దేవుడు చెప్పడు. అందుకే దేవుడు ఏమంటాడంటే అక్కడ ఏదైనా దుష్ట సాంగత్యం ఉన్నా, అక్కడేమైనా నీకు విరుద్ధంగా, వాక్య విరుద్ధంగా ఏదైనా జరుగుతున్నా దేవుడు ఏమంటాడంటే అక్కడికి నువ్వు వెళ్ళమాకు, కొంచెం దూరంగా ఉండు, వాళ్ళకి జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. అందుకే మనం అంటాం, మరి మన సహోదరుడు మరి వాళ్ళు అట్లా ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎలా మార్చాలి, మనం వాళ్ళకి చెప్పాలి కదా అని మనం అనుకుంటూ ఉంటాం. అందుకే దేవుడు చెప్పే మాటలు చూద్దాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము
మొదటి నుంచి 5 వచనాలు మనం చదువుదాం. ఆ, ఆ, ఆ. గలత్ 2 అధ్యాయం 1 నుంచి 5 అంతే. ఓకే. ఆ, ఉమ్, ఆ, ఉమ్, 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 ఆ, ఉమ్, ఉమ్. చాలు. తర్వాత ఇదే గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1 నుంచి 8 వచనాలు కూడా. అందుట్లో ఏముంటుందంటే 4వ చూడండి, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచించినని. ఇంకొకటి 7వ వచనం చూడండి, ఇది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరుచుకొని వారు కొందరున్నారు. మీరు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్త ఏమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఇందాక నేను చెప్పా, సువార్త చెప్తాం మనం. సువార్త చెప్పిన తర్వాత వాళ్ళకి ఏం సంభవిస్తుందో మనకు తెలియదు కదా. ఇక్కడ గలతీయులు ఏమంటున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి వారికట ఇంకొక సువార్త వెళ్ళింది వాళ్ళ దగ్గరికి. పౌలు గారు ఈ లెటర్ రాసుకుంటూ, మీరు తప్పిపోతున్నారు, ఆ సువార్తను మీరు అంగీకరించొద్దు, మేము చెప్పిన సువార్తే ఏం సువార్త? సత్య సువార్త. దీనిలో నుంచి మీరు తప్పిపోవడానికి వాళ్ళని హెచ్చరిస్తూ మళ్ళీ ఏం చేశాడంట? లెటర్ రాశాడు వాళ్ళకి, వదిలిపెట్టలే. వాళ్ళకి తెలిసిన తర్వాత, అట్లనే మనం కూడా మనకి తెలిసిన తర్వాత సత్య సువార్త విషయంలో మనం ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు భారం కలిగి ఉండాలి. సత్య సువార్త చెప్తాం, బాగానే ఉంది, కానీ ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, చెప్పొచ్చిన తర్వాత ఎలా ఉండి మనకు తెలియదు. ఎప్పుడైతే మనకి తెలుస్తుందో అప్పుడు మనం ఏం చేయాలంట? అయ్యా అది కాదు. ఇప్పుడు చాలామంది సంఘాలు వస్తున్నాయి, అబద్ధ బోధకులు అని చాలామంది వస్తున్నారు. కొన్ని సంఘాలు ఉన్నాయి, వచ్చి మనకు చెప్తూ ఉంటారు, అసలు మీరు ఏమంటారు, మీ పాపను ఒప్పుకోవాల్సిన పనే లేదు, ఆయన ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి ఎప్పుడో చనిపోయిందని నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటూ ఉపయోగం ఉంది, ఒప్పుకోవాల్సిన అవసరం నువ్వు రియలైజ్ అయితే చాలంటారు. రియలైజేషన్ అంటే ఏంటండి? నాకు అర్థం కాదు. రియలైజ్ అయితే నువ్వు ఎట్లా ఏం చేస్తావు? కొన్ని సువార్తలు వస్తున్నాయండి. అందుకే మనం ఏం చేయాలని, వాళ్ళ నుంచి మన సహోదరులు ఎవరైనా తప్పిపోతే దేవుడు మనకు గుర్తు చేసేది ఏమి అంటే, సువార్త విషయంలో మీ సత్య సువార్తను మాత్రమే మీరు బోధించాలి. మన సంఘం నుంచి ఎవరైనా సత్య సువార్త నుంచి తొలగిపోతే వారిని ఏం చేయమంటున్నాడు? మళ్ళీ సత్య సువార్తని వారికి గుర్తు చెయ్యి, తీసుకొని రండి. అందుకే ఇది రెండవది. మొదటిది ఏం చూస్తాం? ప్రేమ కలిగినటువంటి సత్య సువార్త, ప్రేమ కలిగినటువంటి సత్యము. రెండవది ఏంటంటే సువార్తను తెలుసుకున్న తర్వాత మళ్ళీ వారికి నిజ సత్య సువార్తను గుర్తు చేయడము. మూడవది ఏమంటే చూడండి, మూడవది యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాము. యాకోబు చాలు. ఇక్కడ ఏమంటున్నాడండి? సత్యము నుంచి తొలగిపోతే ఏం చేయమంటున్నాడు? మళ్ళీ సత్యంలోనికి మళ్ళించాలంటున్నాడు. దేవుడు మనకి చెప్పేటువంటి ఇదంతా మనం ఎప్పుడు చేయగలుగుతాం? ముందు మనకు అనుభవం ఉండాలి. సత్యం విషయంలో మనం ఏం చేయాలంటే రెగ్యులర్ ప్రాక్టీస్ అన్నమాట. అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సత్య విషయంలో మనకు ఒక అనుభవం ఉన్నప్పుడు మనం తప్పిపోవడం కాదు, కానీ ఎవరైనా మన సహోదరులు ఇలానే తప్పిపోయినప్పుడు వాళ్ళని మనము తిరిగి మళ్ళీ సత్యంలోనికి తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం మనం చేయగలుగుతాం. ఆ రోజున నేనేం చేశాను, సరిగ్గా చదవకపోవడం వల్ల వాడే నాకు బోధించాడు. అట్లా కాకుండా నేను నిజంగా వాక్యంలో ఉంటే నేనేం చేయగలుగుతా? లేదు అని ఖండించగలిగేవాడిని. అందుకే దేవుడు ఏమంటాడంటే, మీరు సత్యములో చదవం పాల వలె మీరు వాక్యం ఏం చేయాలా? ఆపేక్షించాలి. సత్యంలో మన అనుభవ జ్ఞానం
పొందుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం. మనం ఏం చేయాలి అసలు? మనం సహోదరులను ఏ రీతిగా మనము మళ్ళించవచ్చు, సహోదరులను ఏ రీతిగా మనం ఏమంటారు ఇన్స్పైర్ చేయొచ్చు, ఏ రీతిగా మనం అంటే మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకుంటూ సహోదరుల విషయంలో కూడా మనం ఏం చేయొచ్చు, వారిని కూడా మళ్ళీ సత్య మార్గంలోనికి తీసుకురావచ్చు. ఎలా ఉండాలి, ఎలా మనము వారికి బోధించాలి, మనం ఎలాంటి విషయాల్లో ముందు, ఎందుకంటే ఒకళ్ళు తప్పిపోద్దు అని చెప్పండి, ముందు మనం తప్పిపోకుండా ఉండాలి కదా. ఎందుకు? దేవుడు ఇప్పుడు మనం మానవ జీవితంలో ఉన్నాం, ప్రతి ఒక్కళ్ళు మనుషులే, ప్రతి ఒక్కళ్ళు తప్పిపోతారు కదా. ఇంకొకరికి చెప్పే విషయంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ మనకు మనం ఏమంటారు ఒక కాన్ఫిడెన్స్గా స్ట్రెంత్గా ఉంటే మనం తప్పిపోము, ఇంకొకరిని కూడా తప్పిపోకుండా మనం చేయొచ్చు. సో ఏ రీతిగా మనం ఆ రీతిగా ఎలా ఉండాలో కొన్ని విషయాలు మనము చూద్దాం. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. 59, 14, 15 వచనాలు. చూడండి, ఇప్పుడు ఏమవుద్దంట? సత్యము ఏడుందంట? ధర్మం లోపలికి ఇంకా రాదట. న్యాయం జరగకపోవట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉన్నది. అంటే సత్యము లేని చోట ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఎలా ఉంటుందండి సత్యం లేకపోతే? ఇక్కడ చదువుతున్నాం, అక్కడ 14 అక్కడ ఏమన్నా ధర్మము లోపల ప్రవేశింపనేరదు. అందుకే దేవుడు మనకు చెప్పే మాట ఏంటంటే సత్యమును మీరేం చేయాలా? గట్టిగా పట్టుకొని ఉండాలి. మన జీవితం ఇప్పుడు మనం బ్రతికున్నాం అనేది సత్యం, అంతే కదండి. మనం రోజు అన్నం తింటున్నాం, సత్యమే, అంతేనా? అన్నీ కనిపించేవన్నీ మనం సత్యం అని చూస్తాం, కానీ కనబడ అనేది ఏంటి? ఇందాక చూసాం, ప్రేమ, అది కనపడదు, చెప్తే తప్ప తెలియదు, క్రియల్లో చూపిస్తే తప్ప తెలియదు, అంతే కదా. సువార్త చెప్తాం, నువ్వు బయట పోయి సువార్త చెప్పినవా లేదా నాకు తెలీదు, నేను చెప్పినో లేదో మీకు తెలియదు, ఇద్దరం కలిసి సువార్త చెప్తేనే మన ఇద్దరికి తెలుస్తుంది, అదొకటి. సువార్త చెప్పొచ్చిన తర్వాత వాడి జీవితం ఎట్లుందో మనకు తెలియదు, అంతే కదా. ఇవన్నీ ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఆత్మీయమైనటువంటి విషయాలు. ఇవన్నిటినీ కూడా సత్యాన్ని మనం గట్టిగా మనం పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు మనం నలుగురితో మనం కొత్త వాళ్ళు పరిచయం అవుతుంటారు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండనుకోండి, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో దేవుడు ఉండో లేడో నువ్వు ఈజీగా కనిపెట్టవచ్చు. తెలిసిపోద్దా లేదా? ఈజీ తెలిసిపోద్ది, వాళ్ళ మాటలు ఈజీ తెలిసిపోద్ది, నీలో దేవుడు ఉండా లేడో తెలిసిపోద్ది. ఎందుకు? మనలో దేవుడు ఉన్నాడు కాబట్టి. ఎందుకు? నన్ను నేను గుర్తుపట్టుకోలేనా అంటాడు దేవుడు కదా. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు ఎదుటిలో ఉన్నోళ్ళు కూడా ఆయన దేవుడేగా ఉండాల్సింది, ఏ దేవుడు ఉండక్కర్లా. కాబట్టి నీకు సత్యం నిజంగా తెలిస్తే ఎదుటి వారిలో సత్యం ఉందో లేదో తెలుసుకోవచ్చు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, ఇంకా చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటాడంటే, సత్యము విషయంలో సహోదరులు తప్పిపోతున్నప్పుడు అక్కడ ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, ఏం చేయాలంట? మన సహోదరులు ఏం చేయాలంట? కఠినముగా గద్దించాడు. సత్యం విషయంలో దేవుడు ఎంత కఠినముగా ఉంటాడో మనం అన్ని సంఘాలు చాలామంది ఏం బోధిస్తారంటే, దేవుడు కరుణామయుడు, శాంతి స్వరూపి అన్నీ బోధిస్తాడు. కూల్గా చెప్తున్నాం అనుకోండి, వాడికి ఎట్లా ఉంటుంది? ఎప్పుడు స్మూత్గా ఉంటే ఆడికి భయం ఉండదు. అందుకే దేవుడు ఏమంటాడంటే, సత్యం నుంచి తప్పిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? కఠినముగా గద్దించాలంట. పో అనకాకుండా కఠినముగా ఏం చేయాలా? కొంతమంది ప్రార్థన చేస్తారు కదా, అసలు కేకలు, గద్దింపులు చాలా ఉంటాయట, చాలా ఉంటాయట. సరే, మనం కఠినముగా గద్దింపడం విషయం ఏంటంటే, సత్యం విషయంలో సత్యాన్ని మనం గట్టిగా పట్టుకుంటే మనం ఏ విధంగా ఉంటామంటే కఠినముగా ఉంటామంట. దేవుడు ఆ రీతిగా చెప్తున్నాడు. ఇంకో విషయం ఏమంటాడంటే, 1 తిమోతి 5వ అధ్యాయము 1-2 వచనాలు.
ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఆ, చాలు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, వృద్ధుని గద్దింపక తండ్రిలా భావించి అతనిని హెచ్చరించుము అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, అన్నదమ్ములను యవ్వనులను వీళ్ళందరినీ కూడా పూర్ణ పవిత్రతతో ఏమంటున్నాడు, యవ్వన స్త్రీలను ఏం చేయాలంట. ఇక్కడ అందుకే స్త్రీలనే లేదు, పైన అక్క చెల్లెండ్రు, పైన యవ్వనులు అని అన్నాడు. అన్నదమ్ములు యవ్వను ముందు చెప్పేశాడు ఆల్రెడీ. అన్నదమ్ములు యవ్వనులు అందరినీ, మన తోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము పూర్ణ పవిత్రతతో హెచ్చరించమంటున్నాడు. పవిత్రత, పరిశుద్ధత మనం మాట్లాడుకున్నాం. దేవుడు ఏమంటున్నాడు, కోపపొడుడి కానీ పాపం చేస్తే అక్కడ పవిత్రత ఉండదు, పరిశుద్ధత ఉండదు. అందుకే దేవుడు క్లియర్గా ఏం చెప్తాడంటే పూర్ణ పవిత్రతతో హెచ్చరించండి. అంటే పాపము చేయడానికి లేదు అని అన్నాడు కదా. పూర్ణ పవిత్రత హెచ్చరించడం అంటే ఏంటి, మామూలుగా మనం ఏది చేయకూడదు అని చెప్తాం కదా. ఆధ్యాత్మికంగా ఆత్మీయ విషయాల్లో మనం వారికి ఏం చేయాలంటే హెచ్చరిస్తూ వాళ్ళని ఏం చేయాలి, తప్పిపోయినటువంటి సహోదరులను మనం ఏం చేయాలా, మళ్ళీ సత్యం వైపుకు మళ్ళించాలి. దేవుడు మనకి చెప్పేటువంటిది మొదటిది ప్రేమతో ఉండాలా, స్వార్థ విషయంలో, తర్వాత హెచ్చరించి మళ్ళించే విషయంలో మనకి అనుభవాలు ఉండాలి. ఎంతమందికి ఉంది అనుభవాలు అనేటివి మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో ఎంతోమంది ఉన్నారండి, ఎంతోమంది బయట ఇతరమైనటువంటి ఏమంటారు, ఈ ఇతరమైనటువంటి విషయాల్లో పడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు తెలియక చేస్తుంటారు. దేవుడు ఏమంటాడంటే తెలియక చేసే వాళ్ళకి కనికరం ఉంటుంది, కన్సిడర్ చేస్తాడు. కానీ తెలిసి చేసామనుకో ఏమైతే, దేవుడు ఏమంటాడంటే నా గాయములను మీరు రేపుచున్నారంటాడు. తర్వాత మనం చేసామనుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే లోపల దుఃఖపడతాడని ఉంటుంది బైబిల్లో. దుఃఖపడతాడు అంటే మన సంతోషాల కోసం దేవుడిని ఏం చేస్తున్నాం, ఏడిపిస్తున్నాం. దేవుడు ఏమంటాడు, నిన్ను ఏడిపించి నిన్ను సంతోషిస్తా అంటాడా, అనట్లే. అందుకే దేవుడు ఏమంటాడంటే సత్యం విషయంలో తెలుసుకోండి అయ్యా, నేను ఇప్పటికే ఏడుస్తున్నా, ఎగనైనా మీరేం చేయాలి, సత్యం విషయంలో అనుభవం పొందుకోండి. ఎంతోమంది ఉన్నారు సత్యానికి దూరం అయిపోతున్నారు, వాళ్ళందరినీ మళ్ళించండి. ఎందుకంటే ఇప్పుడు సత్యం తెలియని వాళ్ళ దగ్గరకు పోయి చెప్పామనుకోండి, వాడికి అర్థం కాదు. అందుకే మనం ఫస్ట్ పూనుకొని కొద్దిగా సత్యం తెలియనటువంటి మన బంధువులు కానివ్వండి, మన స్నేహితులు కానివ్వండి, మన సహోదరులు కానివ్వండి, వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళకి సత్యంలోనికి మళ్ళించే ప్రయత్నం చేయాలి. కనీసం చెయ్యం మనం కదా, ఎవడిపోతే ఎటుపోతే మనకెందుకు అనుకుంటాం కదా చాలా విషయాల్లో. నాకేమనిపిస్తుంది అంటే నేను మళ్ళించాలి మామూలుగా ప్రయత్నం చేస్తుంటా, మన వల్ల కాదు, ఎనరు అనుకుందాం. ఎన్నప్పుడు మనం ఏం చేస్తాం, ప్రవ్వా పొంతిపిల్లతో ఏం చేశాడు, కడుక్కున్నాడు కదా, ఆ రీతిగా ప్రవ్వా నేను చేసేదైతే నేను చేశాను, మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా. ప్రవ్వా నేను చేసేసా, ప్రవ్వా నేనైతే ఉత్తరవాదని కాదిక, నేను సేఫ్ సైడ్లో పడిపోతా. అయినప్పటికీ నీ ఇంకో బాధ ఏముంటుంది, వాళ్ళు సత్యం చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఉత్తరవాదులు అవుతారుగా, వాళ్ళు ఉత్తరవాదులు అవుతారు, దేవుని విరుద్ధంగా జరుగుతుందన్న బాధ ఉంటుంది. మనం తప్పించుకుంటాం బాగానే ఉంది, కానీ లోపల బాధ ఉంటుంది. అంటే అందుకే దేవుడు ఏమంటాడు, ఒక యుద్ధమే జరుగుతుంది. ఎవరికి యుద్ధం జరుగుతుంది చెప్పండి, మనం పోరాడినది ఎవరితో, అంధకార సంబంధమైనటువంటి శక్తులతో మనం పోరాడుతూ ఉంటాము. అదే రీతిగా ఇంకొకటి ఉంటుంది యుద్ధం, ఇంకొక యుద్ధం ఉంటుంది, అది అసలు మనం వర్ణించలేము. అది లోపల ఏం జరుగుతూ ఉంటుంది అంటే అసలు బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది. మనం ఫీల్ అయితే ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తాం. వాళ్ళలో మార్పు ఎప్పుడు వస్తుంది అని అంటే ఎవరో ఒకళ్ళు చెప్పాలిగా. వాళ్ళకి వాక్యం తెలియని వాళ్ళకి చెప్తేనే తెలుస్తుంది. నేను పూనుకున్నా చెప్పడానికి, ఎనలా మారలేదు, అప్పుడు మనం ఏం చేస్తాం, ఏడ్చుకొని ప్రార్థన చేయడం తప్ప మనం చేసేది ఏమీ ఉండదు. అందుకే దేవుడు ఏమంటాడంటే సత్య విషయంలో మీరు అనుభవజ్ఞానం కలిగితే మీరు ఇంకా పర్ఫెక్ట్గా దేవుని వాక్యాన్ని మీరు బోధించగలుగుతారు, దేవుని వాక్యం వైపు వారిని మళ్ళించగలుగుతారు. ఇప్పుడు చూద్దాము. మొదటిగా ఇక్కడ ఏమంటాడంటే యాకోబు పత్రికలో మొదటి విషయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 13 నుంచి 16 వచనాలు. చాలు. ఇప్పుడు చదవండి, నెక్స్ట్ది కూడా వచ్చినాము.
ఆ, ఆ. చాలు చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే సహోదరులారా మోసపోకుడి అంటున్నాడు. మొట్టమొదట మనం ఏం చేయాలి? మొట్టమొదటిది ఏంటంటే మనం ఈ సత్య విషయంలో అనుభవజ్ఞానం గలవారే ఉండడానికి, మనం నేర్పడానికి మొట్టమొదటిది ఏంటంటే మోసపోకుడి. దేవుడు చెప్పే మాట ఏంటి? మోసపోకుడి. మనం చాలా విషయాల్లో మోసపోతూ ఉంటాం. ఇక్కడ దేవుడే అంటున్నాడు కదా, దేవుని శోత శోధింపబడుతున్నారని అనుకోవద్దు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి శోధింపబడుతున్నాడు. ఎన్నో కోరికలు ఉంటాయి. దేవుడు అంటాడుగా, మనుషుల క్రియల్లో దేవుణ్ణి ఆపాదించుకొని దేవుడే ఇచ్చిందంటారని చెప్పేసి. ఈ విషయంలో మనకి అనుభవం ఉండాలి. ఏ విషయంలో శోధింపబడుతున్నాము? మన యొక్క స్వకీయ దురాలోచనల వల్ల ఏమైనా శోధన వస్తుందా? లేకపోతే దేవుడు యోబుకి శోధన వచ్చింది. ఎవరిచ్చారు? సాతాను ఇచ్చాడు. దేవుడు అనుమతిచ్చాడు. ప్రాణం మాత్రం తీయొద్దు అనుమతించాడు. యోబు ఏం చేశాడు? సో ఆయన భక్తిని ఆయన చాటుకున్నాడు. తర్వాత విషయం మనం కూడా గుర్తెరగాల. శోధన ఏ రీతిగా వస్తుంది? ఈ స్వకీయ దురాలోచనల వల్ల వస్తుందా? దేనివల్ల వస్తుంది అనేటువంటిది మనం గుర్తెరిగే ప్రయత్నం. అందుకే దేవుడు గుర్తు చేసే మాట ఏంటంటే మీరు మోసపోకుడి అంటున్నాడు. 1 కొరింథీ 15:33 కూడా ఒక మాట ఉన్నది. 1 కొరింథీ 15:33. 1 కొరింథీ 15:33. తర్వాత అదే 1 కొరింథీ 6:9 కూడా ఉంటుంది. చాలు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ చెప్పేది అంతే, మోసపోకుడి. ఏ విషయంలో కూడా మీరు మోసపోకుడి. ఈ విషయాల్లో మీరు సత్యాన్ని చేపట్టుకొని ఏం చేయాలా? వాటి నుంచి పారిపోవాలా. మోసపోకుడి అని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. రెండవది యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 25 వచనాలు. చాలు. ఇక్కడ ఏముందంటే, ఇక్కడ ఫస్ట్ది ఏంటంట, సాత్వికముతో. చాలామంది మనం ఏదైనా చెప్పినప్పుడు హర్ట్ అవుతూ ఉంటారు. ఎందుకు? నాకు ఇష్టాన్ని నువ్వు చేయనీయట్లేదు, మాకు నచ్చింది, ఇప్పుడు మీరు వాక్యం చెప్పి సత్యం అని చెప్పి చేయనీయకుండా చేస్తున్నారని చెప్పి కొంతమంది హర్ట్ అవుతుంటారు కదా. చాలామందికి అదొకటి ఉంటుంది మైండ్లో. దేవుడు ఏమంటాడంటే సాత్వికముతో వాక్యం. రెండోది సాత్వికముతో. మొదటిది మోసపోవద్దు. రెండోది సాత్వికముతో వాక్యమును అంగీకరించండి. అక్కడ అదే విషయాన్ని ఏం చెప్తాడంటే సామెతలు 8:10 కూడా గుర్తు చేస్తుంటాడు ఈ మాట. ఏమంటాడంటే, ఆ 8:10 కదా. ఉపదేశమును అంగీకరించుడి అంటాడు. చూసారా? ఉపదేశమును ఏం చేయాలా? చూడండి అక్కడ ఏమన్నాడు? సాత్వికముతో వాక్యమును అంగీకరించాలా, ఉపదేశమును ఏం చేయాలి? అంగీకరించాలి. 11లో కూడా ఏముంటుంది? జ్ఞానము ముత్యము కన్నా శ్రేష్టమైనది. దేవుడిచ్చేటువంటి ఇది జ్ఞానం ఎలాంటిది? అందుకే దేవుడు ఏమంటాడంటే సాత్వికముతో మీరు ఏం చేయాలి? ఫస్ట్ వాక్యాన్ని అంగీకరించాలా, మోసపోవద్దు, వాక్యమును అంగీకరించాలి. ఇప్పుడు మళ్ళీ తర్వాత వచనాలు చదువుతాం. యాకోబు 1వ అధ్యాయం 19 నుంచి 25 చదువుతున్నాం కదా, దాన్ని కంటిన్యూ చేద్దాం. చూడండి అక్కడ ఏమంటున్నాడు చూడండి. వాక్యముని విని అవతల పోయి
మళ్ళీ వాడు వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు మనం మామూలుగా మనం అద్దంలో మన మొహం చూసుకుంటాం కదా, చూసుకొని వచ్చింది మన మన ఫేస్ మనకు గుర్తుండదు. అట్లనే దేవుడే ఉంటాడు. వాక్యం అనేటువంటి అద్దంలో మనం చూసుకున్నప్పుడు మనం ఏం చేయాలంట, ఏం చేయాలి ఇప్పుడు, మర్చిపోకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలట. వాక్యం తెలిసిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు, వాక్య ప్రకారముగా ప్రవర్తించువారే ఉండాలి. అదే వచ్చిన కిందకి చదువుకుంటూ వెళ్తే దేవుడు ఏమంటాడంటే క్రియను చేయువాడై ఉండాలంటాడు. యాకోబు 25వ వచనంలో ఉంటుంది. ఇప్పుడు ఏమంటంట, క్రియలు చేయువాడుగా ఉండాలి. వాక్యం వినడమే కాదు, ఆ సత్యాన్ని తెలుసుకోవడం కాదు, ఆ వాక్యాన్ని గ్రహించడం కాదు, క్రియల్లో మనం దాన్ని చూపించాలి. అందుకే దేవుడు గుర్తు చేస్తున్నాడు, మోసపోవద్దు, సాత్వికంతో అంగీకరించాలా, వాక్య ప్రకారం ప్రవర్తించేవాడు ఉండాలా, క్రియను చేసేటువంటి వాడుగా ఉండాలా. తర్వాత ఇంకొక మాట, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో ఏం రాస్తాడంటే, చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, మీ హృదయములను పరిశుద్ధపరచుకోవాలి. వాక్యం వినాలా, అంగీకరించాలా, క్రియల రూపంలో చూపించాలంటే ఇక్కడ ఏం చేయాలని చెప్పండి, పరిశుద్ధపరచుకొనుడి. అంతేనా, పరిశుద్ధపరచుకొనుడి అంటున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే అక్కడ ఏముంటుందంటే, రోమా 12:1-2లో ఇక్కడ ఇంకా మాట ఉంటున్నాడంటే, మీ మనస్సు మారి నూతన పరుచుట వలన ఏం చేయాలి, రూపాంతరం చెందాలి. పరిశుద్ధపరచబడమే కాదు, మన మనసు ఏం కావాలా, రూపాంతరం చెందాలంటాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. ఏదో తెలుసుకోవాలి, దేవుని యొక్క చిత్తం ఏదో తెలుసుకోవడం కోసం దేవుడు చెప్పేటువంటి మాట. చాలామంది ఈ లోక మర్యాద ఇది తెలిసినప్పుడే ఒక్కొక్కసారి చాలా అనిపిస్తూ ఉంటుంది, లోక మర్యాదను ఏం చేయాలా, అనుసరించడానికి లేదు, ఇక అంతే, లేదన్నప్పుడు లేదు. చాలా విషయాల్లో నేను ఆలోచించినప్పుడు ఈ విషయంలోనే సత్యాన్ని తప్పిపోతూ ఉంటారు చాలామంది. ఈ విషయంలోనే పాపం తెలియని వాళ్ళు ఉన్నారు, సరే వాళ్ళని వదిలేయండి. ఎందుకు వదిలేయాలి, వాళ్ళకి తెలియదు. మనం పోయి చెప్తే తెలుసుకుంటారు, అది నెక్స్ట్ స్టెప్. మొట్టమొదటిది ఏంటి, అందుకే దేవుడు ఏమంటాడంటే, తెలిసి చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే, హృదయంలో నొచ్చుకొని, ఇప్పుడు లోకాచారం దేవుడు మనం ఒకటి చేద్దాం అనుకున్నాము, ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి దేవుడు చెప్తాడు, ఇది వద్దురా బాబు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉంటాడు, ఊరుకో ప్రభువా, సంతోషం కోసం చేసుకుంటున్నాంలే అన్నను అనుకో. నేను దేవుడేమంటాడు దొక్కపడతాడు లోపల. దేవుడేమంటాడు, వాక్య విరుద్ధం అంటే ఆజ్ఞాతిక్రమం ఏమవుతుంది. నువ్వు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఎగురికి గంతేడు కదా. దేవుడు ఏమంటాడు చెప్పండి, ఒక మారు మనసు పొంది దేవునిలోనికి వస్తే మన పరలోకంలో సమస్త దూతలు ఎదుట సంతోషం వస్తుంది అన్నాడు. అంటే మన వల్ల సంతోషపడ్డాడు. అదే దేవుడు ఇప్పుడు మన వల్ల ఏం చేస్తున్నాడు, దుఃఖపడే పరిస్థితి. ఎవరి వల్ల వచ్చింది అది, మన సంతోషం. అంటే మన సంతోషం కోసం దేవుని దుఃఖపరచడం ఎంతవరకు కరెక్ట్, అది గుర్తుంచుకోవాలి. సాతానుగాడు ఎప్పుడు చూసినా ఏదో ఒక దగ్గర ఎక్కడ గ్యాప్ దొరికిద్దా, ఎప్పుడు తప్పించేద్దామని చూస్తూ ఉంటాడు. దేవుడు మనలో ఉన్నప్పుడు, హృదయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం గుర్తెరుగుతాం. ఓకే, ఇది చేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, ఒక ఉదాహరణ చెప్తా. చాలామంది ఇప్పుడు ఈ లోక మర్యాదలు కొన్ని ఉంటాయి, కొన్ని పాటించే కొన్ని ఉంటాయి. ప్రెగ్నెంట్ అయినప్పుడు నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే, మా వాడు ప్రెగ్నెంట్ కాబట్టి గుర్తొచ్చింది నాకు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లోక మర్యాదలు పాటించే కొన్ని ఉంటాయి. 9వ నెలలో ఏం చేస్తారు, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, సీమంతం చేస్తారు. అదేంటి,
లోక మర్యాదే కదా. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఏదో సంతోషం కోసం మేము చేస్తామండి అంటారు. దానికి తోడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏమంటున్నాడు, దుఃఖపరుస్తున్నా నేను అని చెప్తా. వాళ్ళు ఏమంటారు తెలుసా, ప్రేయర్ మీటింగ్ పెట్టించుకుంటున్నాం అంటాడు. చీరకాలు చేసేది ఏంది, దేవా నిన్ను దుఃఖపరుస్తున్నా చెప్పి మరీ చేస్తాను. చెయ్యడమే ఒక ఇదంటే, ప్రేయర్ మీటింగ్ పేరుతో ప్రేయర్ మీటింగ్ చేస్తారు ఫస్ట్, తర్వాత చేసేది మళ్ళీ అదే. అంటే చెప్పి మరీ, అంటే దేవుని అడ్డు పెట్టుకొని మరి. ఇప్పుడు ఆ సాగరానికి ఒకటి నచ్చదు అనుకోండి, ఒక విషయం నచ్చదు, నాకు చెప్పిండు, నాకు నచ్చదు దిలీపన్న, నాకు అది నచ్చదు, అది నా దగ్గరికి తీసుకురా మాకు, నాకు నచ్చదని చెప్పిండు. నేనేం చేసా, నాకు తెలిసి కూడా ఇప్పుడు నా దగ్గర ఇంకో సహోదరుడు వస్తాడు, వచ్చి మనం ఇది చేద్దాము, సాగరన్నాన్ని పిలుద్దాం, సాగరన్నాల దగ్గరకు పోయి చేసేసుకుందాం మంచిగా అని అంటాడు. నేను చెప్తా, సాగరన్నకి అది నచ్చదు, వద్దన్నాను. మేము మధ్య మాట, ఏం కాదు ఏం కాదు, ముందు చెప్పొచ్చులే, ఏం పర్మిషన్ తీసుకొని అన్నా, మరి నేను చేద్దాం అనుకుంటున్నా, నీ దగ్గరికి తీసుకొస్తా. ఆయనకి ఎట్లా ఉంటుంది, ఇప్పుడు నాకు నచ్చదని చెప్పినా అయినా కూడా నువ్వేం చేస్తున్నావు, నేను ఇది చేస్తా అని చెప్పి మరి అంటే ఇంకా హర్ట్ చేస్తున్నా నేను, అంతే కదా. దేవుడు నాకు ఇది నచ్చదు అని చెప్పినప్పుడు అది వదిలేయాలి అంతవరకే. ప్రేయర్ అని అడ్డు పెట్టుకొని, ఎందుకంటే చాలామందికి ఏంటంటే అది చేయాలని కోరిక ఉంటుంది. సరే తెలియని వాళ్ళు చేస్తారు, మా ఆవిడకి కూడా చెప్పా, ఇది మనకొద్దు, మీ చెప్పు అని. సరే ఓకే అన్నది అది వదిలేయండి. కానీ కొంతమంది ఏం చేస్తారు, చేయాలని కోరిక ఉంటుంది. ఆ కోరిక వాళ్ళు ఏం చేస్తారంటే, అన్యులైతే శ్రీమంతం కాబట్టి మనం ప్రేయర్ మీటింగ్ చేసేది మాత్రం అదే. మనం ఏం చేస్తున్నాం, ప్రేయర్ మీటింగ్ అనే ముసుగు పెడుతున్నాం. ప్రేయర్ మీటింగ్లోనే చేస్తాం అవన్నీ. ప్రేయర్ మీటింగ్ అంటే ఏంటండి, ఒక గంట ప్రసంగం, వాక్యం, మన పాటలు పాడుకుంటాం, ఆరాధిస్తాము, గంట వాక్యము ధ్యానిస్తాము, తర్వాత వాళ్ళు స్నాక్స్ పెడితే స్నాక్స్, భోజనం పెడితే భోజనం తినేసి ఎటోళ్ళు వెళ్ళిపోతాం. అది ప్రేయర్ మీటింగ్ అంటే. సువార్త మీటింగ్ అన్నా కూడా అలా చేస్తాం. ఇప్పుడు ఇదేంటి, ప్రేయర్ మీటింగ్ 2 రకాలు. ఇది ఫస్ట్ రకం. ఇది రెండో రకం ఏంటి, అకేషన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ప్రేయర్ మీటింగ్ చేయడం అనమాట. ఈ అకేషన్ ఏంటి, లోకాచారం, మామూలు విషయం కాదు ఇది. ప్రేయర్ మీటింగ్ చేస్తాం, సువార్త చెప్తాము, తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ అదే చేస్తాం. అప్పుడు వచ్చినటువంటి అన్యజనులు ఏమనుకుంటారు, మనం చేసింది వీళ్ళు చేస్తున్నారు, ఇందుట్లో ఉంటే ఏంది, అందుట్లో ఉంటే ఏంటి, సువార్త ఏడబోయిందాడా. అక్కడ ఏమైంది, సువార్తకి ఇంకా ఆటంకం వచ్చింది. వాళ్ళు ఏమంటారు, సరే మనం అంటే వాళ్ళు మనం ఈ మతం కాబట్టి మనం ఇట్లా పూజ చేసాము, వాళ్ళు క్రైస్తవులు కాబట్టి ప్రేయర్ చేసుకొని చేశారు అని అంటారు. కాకపోతే ఏంటి, వాళ్ళకి కుంకుమ సంథింగ్ ఉంటే అవి ఉండవు అంతే. కానీ చేసేది మాత్రం మొత్తానికైతే మనం ఏదైతే మళ్ళీ అందులో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని మనం పెట్టుకుంటాం, క్రైస్తవులం కాబట్టి అసలు జయం అనం, క్రైస్తవులం కాబట్టి అవి పెట్టుకోకూడదు, పూజ చేయకూడదు, కొబ్బరి ఉండదు. కాకపోతే ఏంటంటే మనం సంతోషం కోసం ఇది చేస్తూ ఉంటాం. యా నుంచి వచ్చినాయి ఇవన్నీ, మన వెనకున్నారుగా ఎవరు, వాళ్ళకి వాక్యం తెలియదు, పెద్దోళ్ళు పెట్టారు, మనకు వాక్యం తెలిసి కూడా మనం అట్లా చేస్తే. అందుకే దేవుడు ఏమంటాడంటే, నేను దుఃఖపడుతున్నా అంటాడు లోపల. అలా తెలియక చేస్తే దేవుడు సరే అమ్మ క్షమిస్తాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి మనం తీసుకొని పోయి ఇది కాదని చెప్తాం. ఇప్పుడు వాళ్ళు ఉత్తరవాదులు అవుతారు తెలిసిన తర్వాత. అందుకే మనకు తెలిసి చేస్తే మనము దేవుణ్ణి మనం ఏం చేస్తున్నట్టు, దుఃఖపరుస్తూ ఎందుకండి మనకు ఆ సంతోషం, అంతే కదా. అటువంటి దాంట్లో నుంచి మనం ఏమవ్వాలంటే బయటికి అందుకే దేవుడు ఏమంటాడంటే, సత్యము విషయంలో మీరు ఖచ్చితంగా అనుభవజ్ఞానులై ఉండాలి. ఇటువంటి వాటిలో ఏమంటారు, పడిపోకుండా ఇంకొకరిని మళ్ళీ సత్యంలోనికి తీసుకొని రావడానికి దేవుడు ఇచ్చేటువంటి. అందుకే ఈ విషయం ఏంటంటే, మీ మనస్సు మారి నూతన మొగట వలన ఏమంటున్నాడంటే రూపాంతరము పొందుడి అంటున్నాడు. మనం ఆల్రెడీ తెలుసుకున్నాము, రూపాంతరం పొందాము. మనం ఇక్కడ నుంచి మన కర్తవ్యం ఏంటంటే, మనం చేయకూడదు. లోపల మన దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. మన సహోదరులు చేస్తున్నప్పుడు ఏం చేయాలా, చేయొద్దమ్మా. ఈ విషయంలో దేవుడు అదే అంటున్నాడు, కఠినముగా గద్దించాలంటాడు. నువ్వు కూలుకున్నావు అనుకో, వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. మనకు తెలుసు కదా బాధపడుతున్నాం, మన దేవుడు బాధపడుతున్నాడు తెలుసు కదా. అందుకని దేవుడు మనం గుర్తు చేసే మాట. నెక్స్ట్ మాట ఏంటంటే, తర్వాత మాట యాకోబు 4:9-10 ఏమంటాడు అంటే, ఇక్కడ ఏమంటున్నాడు, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమును, మీ ఆనందమును చింతకు. మీరు ఏమంటాడు, మీ చింత యావత్తు నా మీద ఏమంటాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు, చింతకు. దేవుడు ఏమంటున్నాడంటే చింత యావత్తు నా మీదే అంటాడు. అంతకంటే ముందు
చింతగా మార్చుకోమని చెప్పేది ఆయనే. అంతేగా, సంతోషపడండి, చింతగా మార్చుకోండి, మళ్ళీ అది తీసుకొచ్చి నా మీదే వేయండి. దేవుడు చెప్పే ఫైనల్ కాన్సెప్ట్ అదేగా. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, చింతకు మార్చుకొనుడి, ప్రభువు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకొనుడి. ఈ విషయాల్లో కూడా మనం ఏం చేయాలంటే మనల్ని మనము తగ్గించుకోవాలి. ప్రభు దృష్టికి తగ్గించుకొని దేవుణ్ణి ఏమనాలంటే, ప్రభువా, దేవునికి మనం ఏం చేయాలి, దేవునికి అప్పగించుకోవాలి. మన చేతుల్లో లేనప్పుడు మనం ఏం చేస్తాం, తగ్గించుకొని దేవుడు ఏమంటున్నాడు, దుఃఖపడుడి. దేవుడు దుఃఖం అది. దేవుడు ఏమంటున్నాడు, దుఃఖపడండి, ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తాం మనం. అట్లనే ఏడవండి, చింతగా మార్చుకోనండి. దేవుడు ఏమంటున్నాడు, తగ్గించుకొని దేవుణ్ణి ప్రార్థించి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా హెచ్చిస్తాడు. అందుకే దేవుడు మనకి ఇప్పుడు గుర్తు చేసే మాట ఏంటంటే, మిమ్మును మీరు తగ్గించుకోనండి. ఈ విషయాల్లో మిమ్ముని మీరు తగ్గించుకోనండి. తర్వాత ఇంకొక మాట ఉంటాడు, అదే 4వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ ఏమంటాడంటే, సహోదరులారా, చాలు. ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ, ఒకరితో ఒకడు విరోధముగా. ఇప్పుడు చూడండి, సహోదరుడు తప్పు చేస్తున్నాడు అనుకోండి, మనం పోయి ఏం చేయాలి, విరోధంగా చెప్పొద్దు. ఇంకొకటి ఏమన్నాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, తీర్పు తీర్చొద్దు. అర్థమవుతుందా మనం మాట్లాడుకునే విషయం? తీర్పు తీర్చకూడదు. మళ్ళీ వాడికి ఏం చెప్పాలా, కఠినంగా చెప్పాలా. మళ్ళీ ఏం చేయాలి, హెచ్చరించాలా, ఇది కాదు ఇది అని. ఇవాళ రేపట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, వాక్యం వాళ్ళు చెప్తున్నాం అనుకో, క్రిటిసైజ్గా ఫీల్ అవుతున్నారు. ఈ మధ్య అదొక రోగం వచ్చింది. వాళ్ళకి వాక్యం తెలుసు, ఏమంటారు, క్రైస్తవులే, చర్చికి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, కానీ ఈ ఒక విషయంలో చేస్తూ ఉంటారు. మనం ఇట్లా చేయకూడదని చెప్పామనుకోండి, ఇక క్రిటిసైజ్ అవుతారు. క్రిటిసైజ్ అవుతున్నట్టు ఫీల్ అవుతారు, నువ్వే చెప్తున్నావా నాకు ఇదని చెప్పేసి. ఈ మధ్య ఇది ఒక రోగం వచ్చింది సంఘాల్లో. ఈ విషయంలో మరి ఏం చేయాలి చెప్పండి? అందుకే దేవుడే ఉంటాడు, చింతగా మార్చుకొని ఏం చేయాలా, ప్రభు చెంత పెట్టండి, తగ్గించుకోండి. వాళ్ళు అంటారు తగ్గించుకోండి, ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు అది కాదు ఇది అని చెప్పి మనం ఏం చేయాలి, కఠినముగా హెచ్చరించాలట. ఏది, సత్యాన్ని, దేవుడు చెప్పే మాట. అందుకే ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, అందుకే ఒకరికి ఒకడు విరోధముగా మాట్లాడడానికి వీల్లేదు. ఇది దేవుడు చెప్పే మాట. ఇంకా కిందకి చూసుకుంటూ పోతే, నీవెవడు, తీర్పు తీర్చడానికి నువ్వెవరు అని అంటున్నాడు. ఇంకా చాలు ఏమన్నాడు, ప్రభుచిత్తం అయితే. అందుకే అంకులు కూడా పెడుతుంటాడు కదా గ్రూపుల్లో, ప్రభుచిత్తం అయితే ఈరోజు బైబిల్ స్టడీ, ప్రభుచిత్తం అయితే పలానా సహోదరుడి ఇంట్లో గృహ కూడిక, ప్రభుచిత్తం అయితే ఈరోజు సువార్త, ప్రభుచిత్తం అయితే అది చేస్తామని తెలుసు. ఇక్కడ ఏమంటున్నాడు, ఏం సంభవించిందో తెలియదు కాబట్టి అలా అది మన ఇది సరే ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నా. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే, కిందకి ఇంకా చదువుకుంటా పోతే ఇక్కడ ఏమంటాడంటే, డంబముల యందు అతిశయపడుతున్నారు అంటాడు. వచనము ఏమంటున్నాడు ఇక్కడ, అతిశయపడకూడదు, డంబముల యందు మీరు ఏం చేస్తున్నారు. ఒక విషయం నాకు 2013 ఆ ప్రాంతంలో ఒక అంకుల్ ఉన్నాడు. మేము మన్నా మినిస్ట్రీస్ వాళ్ళు మ్యూజిక్ ఫెస్టివల్ చేశారు. అంతకుముందు కూడా ఒకసారి చెప్పా. అయితే అక్కడ ఏమవుతుందంటే, ఒక అంకుల్ వచ్చారు, పాటల కొయర్లో ఆయన కూడా ఉన్నారు. ఆయన వచ్చాడు, పాట పాడుతున్నాడు. ఆయన అంట బ్రదర్ ఏసన్న గారిని కలిశారట. ఈయన గొప్పగా చెప్తున్నాడు, అతిశయపడుతూ చెప్తున్నాడు ఆ మాట. చెప్తూ ఏసన్న గారి దగ్గరికి ఇట్లా నేను వెళ్ళాను, ఇట్లా మాట్లాడుతుంటే ఏసన్న గారు నాతో అన్నారు, నీకు అతిశయం ఎక్కువయ్యా అని నాతోనే అన్నాడు. అది కూడా అతిశయంతో చెప్తున్నాడు మా దగ్గర. ఇక్కడ చూడండి, అతిశయ పడకూడదు. అతిశయం నాకు కనపడ్డదా, ఈ విషయంలో కూడా అతిశయపడుతున్నాడు. అంటే ఏసన్నని కలిసి నేను, ఆయన నాతో ఇట్లా అన్నాడు. కొంతమందికి ఉంటుంది, అతిశయం ఉంటుంది. అందుకే ఏ విషయంలో కూడా
అతిశయపడకూడదు. అందుకే ఇక్కడ ఏమన్నా డంబముల విషయములందు మీరు అతిశయపడుతున్నారు. ఇట్టి అతిశయమంతయు ఇప్పుడు మనం ఇప్పుడు మనం పోయి సహోదరులను మళ్ళించాలండి. ఇప్పుడు పోయి ఏం చెప్తాం వాళ్ళకి? సువార్త చెప్పండి. నీలోనే ఒక లోపం ఉంది కదా, నువ్వు వచ్చి నాకు చెప్తున్నావు అంటారా లేదా? కాబట్టి దేవుడు మనకి చెప్పే విషయాలండి ఇవన్నీ. తర్వాత ఏమంటాడంటే, కాబట్టి మేలైనది చేయనెరిగియు చేయని వానికి పాపం. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు? మేలైనది చేయనెరియు చేయకపోతే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు సహోదరుల విషయంలో ఎవరైనా తప్పిపోతున్నప్పుడు మనం ఏం చేయాలంట? వాళ్ళని ఏం చేయాలి? చెప్పి వాళ్ళకి మేలైనది చేయాలి, వాళ్ళు చెప్పాలి. అందుకే దేవుడే ఉన్నాడంటే మొట్టమొదటి మనం ఏం ధ్యానం చేసాము? మొట్టమొదటి ప్రేమ కలిగి సత్యంగా ఉండాలా, సువార్త భారం కలిగి వారితో చెప్పాలి, తప్పిపోతున్నప్పుడు వారిని హెచ్చరించడం. మనం తర్వాత ఏం చేయాలా? సత్యమందు వారిని మళ్ళించే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ మనం చేయడం కోసం ఇవన్నీ పద్ధతి ఇప్పుడు మనం చదివే యాకోబు పత్రికలు కొన్ని విషయాలే ఇవన్నీ ఒక్కొక్క టాపిక్. కాకపోతే మనం ఏంటంటే పైపైన చూసాం. మోసపోకూడదు అదొక టాపిక్, దాని గురించి చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే పైపైన మనం చూసుకుంటూ వచ్చాం. మనం సత్యమైనటువంటి విషయంలో ఆత్మజ్ఞానం, అనుభవ జ్ఞానం మనం పొందుకోవాలంటే మనం ఏ రీతిగా మనం ఉండాలనేటువంటి చూసాం. మొదటిది ఏం చూసాము? మోసపోకుడి అని చూసాము. రెండోది ఏం చూసాం? సాత్వికముతో వాక్యమును అంగీకరించాలా. మూడోది వాక్య ప్రకారం ప్రవర్తించాలా. నాలుగోది క్రియలు చేసేవాళ్ళుగా ఉండాలా. ఐదోది దేవునికి లోబడి ఉండాలా. ఆరోది పరిశుద్ధపరుచుకొని రూపాంతరం చెందే అనుభవం ఉండాలా. ఏడవది మిమ్మును మీరు తగ్గించుకునేటువంటి అనుభవం ఉండాలా. ఎనిమిదవది ఒకరికి విరోధముగా మాటలాడకూడదు, అటువంటి అనుభవం ఉండాలి. తొమ్మిదవది డంబములందు అతిశయపడకూడదు అనేటువంటి అనుభవము. చివరిది మేలైనది చేయనెరిగి అలాగూ చెయ్యని వానికి అటువంటి పాపములో మనము పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఇటువంటి విషయాలలో మనం సత్య విషయంలో అనుభవ జ్ఞానం పొందుకోవాలి. మన సహోదరుల విషయంలో మనం ఏం చేయాలంట? వాళ్ళని కూడా మళ్ళించే ప్రయత్నం మనం చేయాలి. అటువంటి విషయాల్లో ఇప్పుడు ఈ జరిగినన్నిటి విషయాల్లో ఎక్కడైనా మోసపోయామా పరీక్షించుకోవాలి, ఎక్కడైనా అతిశయం ఉందా పరీక్షించుకోవాలి, ఏ విషయంలో నేను తగ్గించుకోవట్లేదా ఇవన్నీ విషయాలలో మనల్ని మనం పరీక్షించుకొని సరిచేసుకొని ప్రభు బలలో మనము పాల్గొందాం. దేవుడి ఈ వాక్యమును దీవించునుగాక.